रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, जाना तुमने जगत पसारा, जाना तुमने जगत पसारा। सब ही छूट जमाना, साई सब ही छूट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। ఓం శ్రీ సాయిరామ్. బాబా అద్భుతాలను చేస్తూ ఉంటారు. బాబా వద్ద మనం నేర్చుకోదలుచుకుంటే ఎన్ని విషయాలు నేర్చుకుంటారో, మనకు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస ఉంటే ఎన్ని విషయాలను తెలియజేస్తారు. ఈ శ్రీరామనవమికి షిరిడీకి వెళ్తున్నాం. ప్రతిసారి కూడా శ్రీరామనవమిలో సాయి టీవీ ద్వారా లైవ్ మీరు చూస్తూ ఉంటారు. జెండా ఉత్సవం జరుగుతుంది, చందనోత్సవం జరుగుతుంది, అక్కడ భక్తుల కోలాహలం ఉంటుంది. ఇదంతా కూడా మనము గత 9 సంవత్సరాలుగా చూస్తున్నటువంటిది. కానీ ఈసారి ప్రత్యేకంగా విభిన్నంగా ఏదైనా చేయాలనేటువంటి తలంపు రాగానే దాదాపు కరోనాకు ముందు, కరోనా తర్వాత అనేక సార్లు బాలాజీ నెవాస్కర్ వారసులను సంప్రదించడం జరిగింది. ఎందుకంటే వారు శ్రీరామనవమికి నెవాసా గ్రామం నుంచి గోధుమలను సంస్థానికి పంపిస్తారు. షిరిడీలో ద్వారకామాయిలో ఉంచినటువంటి ఆ గోధుమల బస్తా స్వయంగా నెవాస్కర్ పొలంలో పండినటువంటి గోధుమలు. ప్రతి ఏడాది కూడా దాన్ని మారుస్తారు. ప్రతి ఏడాది కూడా ఈ కుటుంబం సంస్థానకు ఆ గోధుమలను అప్పగిస్తుందన్నమాట. ఒక్కసారైనా నెవాస వెళ్ళాలి, నెవాసాలో బాలాజీ నెవాస్కర్ కుటుంబీకులను కలవాలి. వాళ్ళు ఏ విధంగా గోధుమలను సేకరిస్తారు, ఆ గోధుమలను ఎట్లా సంస్థానానికి అందజేస్తారు అనేటువంటిది చాలా కాలంగా మనసులో ఉన్నటువంటిది. అయితే షిరిడీకి బయలుదేరే ముందు ఒక్కసారి వీళ్ళకి ఫోన్ చేస్తే, గతంలో కూడా అనేకసార్లు సంప్రదించాం, కానీ అంత ఆసక్తి చూపెట్టలేదు. ఎందుకంటే చాలా నిరాడంబరంగా ఉండేటువంటిది. ఎందుకంటే నెవాస్కర్ కూడా బాబా పట్ల అంత భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు, ఏ రోజు కూడా తను వ్యక్తిగతంగా ఎక్స్పోజ్ అయినటువంటి వారు కాదు. అటువంటి కుటుంబం గృహం చూడాలి, ఇక్కడ నుంచి పంపించేటువంటి గోధుమలు మనం దర్శించుకోవాలి. ఎందుకంటే ఆ గోధుమల బస్తా కేవలం అందులో ఉన్నటువంటి గోధుమలు కాదు, బాలాజీ నెవాస్కర్ సాయిబాబా యొక్క ఆత్మీయ కలయికకు అది సజీవ దృశ్యం ఆ గోధుమల బస్తా. కాబట్టి దాన్ని మనం చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పి ఈ సంవత్సరం ఒకసారి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసినప్పుడు ఆయన ఎంతో సంతోషంగా, తప్పకుండా మీరు రండి, సాయి టీవీ అంటే బాబా ప్రతిరూపం అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే మీరు వస్తానన్న రోజే ఇక్కడ గోధుమలు షిరిడీకి పంపించడానికి, గోధుమలకు ఇక్కడ పూజ చేసి మేము పంపిస్తాము. కాబట్టి మీరు వస్తున్నారంటే, మీరు వస్తున్నారని ఫోన్ చేశారంటే అది బాబా యొక్క ప్రతినిధులుగా మేము భావిస్తాము, తప్పకుండా రండి అన్నారు. అంతకుముందు 2-3 సార్లు సంప్రదించినా సరే నిరాకరించినటువంటి వాళ్ళు అనగానే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రయాణంలో మధ్యలో ఉండగా ఫోన్ చేశారు.
ముందు చెప్పిన షెడ్యూల్ ఏంటంటే మేము షిరిడి వెళ్ళి తిరిగి ఇక్కడికి వస్తామన్నాం. కానీ మధ్యలో వారు ఫోన్ చేసి సగం ప్రయాణంలో ఫోన్ చేసి లేదు ముందు మీరు షిరిడీకి వెళ్ళకూడదు, ఇక్కడికి వచ్చి ఈ రాత్రి మా ఇంట్లో ఉండి ఉదయం మీరు ఇక్కడ కార్యక్రమం చూసుకొని వెళ్ళండి, ఎందుకంటే షిరిడీకి వెళ్తే మీరు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కార్యక్రమం అయిపోతుంది, కాబట్టి మీరు ముందు ఇక్కడికి రండి అని చెప్పి వారు ఆహ్వానించడం జరిగింది. ఇప్పటికి కూడా వీరి గృహము ఇక్కడ పొలాల మధ్యనే ఉంటుంది. నెవాస్కర్ ఆ రోజు కూడా అదే ఇంట్లో నివసించారు. ఈరోజు అదే ఇంటి ఆరు బయట రాత్రంతా పడుకునేటువంటి గొప్ప అదృష్టం కలిగింది. కాబట్టి ఇటువంటి అరుదైనటువంటి విషయాలు కేవలం నేనొక్కరిని మాత్రమే అనుభవించకుండా మీరందరూ దీన్ని ఆస్వాదించేలాగా ఈరోజు మీకు నెవాస్కర్ కుటుంబం యొక్క గృహము, వారి ఇంట్లో గోధుమలతో పాటు బాబా వీళ్ళకి ఇచ్చినటువంటి ఒక అరుదైనటువంటి వస్తువు వీళ్ళ దగ్గర ఉంది. దాన్ని చూపెడతాను, చూసి ధరించండి. ఇప్పుడు మనం నెవాస్కర్ గృహానికి మనం వెళ్దాం. మీ అందరికీ చెప్పినట్టుగా ఇప్పుడు నేను బాలాజీ నెవాస్కర్ గృహానికి తీసుకురావడం జరిగింది. నాతో పాటు ఉన్నారు దత్తాత్రేయ గంగాధర్ జాయ్గుడే. వీరు ఇప్పుడు 5వ తరం వారసులు బాలాజీ నెవాస్కర్కు. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు మీరందరూ కూడా చూడబోతున్నారు. వీళ్ళు గోధుమలకు ఏ విధంగా ఇక్కడ పూజ చేస్తారు, శ్రీరామనవమికి షిరిడీకి పంపించేటువంటి గోధుమలకు ఎంత శ్రద్ధాభక్తి వీళ్ళలో ఉంది. ఇప్పటికీ కూడా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు. బాలాజీ నెవాస్కరు ఆ రోజుల్లో 400 ఎకరాలకు భూస్వామి అయినా సరే తన భూమిని జమీన్ను ఇక్కడ వదిలేసి బాబాతో పాటు షిరిడీకి వెళ్ళి షిరిడీలో బాబా నడిచేటువంటి వీధులన్నీ కూడా శుభ్రపరిచేటువంటి వారు. నిజంగా బాలాజీ నెవాస్కర్ జీవితం ఎంత గొప్పదంటే బాబా మార్గంలో ఉన్నటువంటి వారికి ఆత్మసమర్పణ ఎలా ఉండాలి. నాకున్నటువంటి ఈ సంపద శాశ్వతమైనటువంటిది కాదు, నాకున్నటువంటి ఈ వైభోగం ఏమాత్రం కూడా నాకు అది సార్థకతనివ్వదు, బాబా చరణాలే ముఖ్యమని చెప్పి బాలాజీ నెవాస్కరు తన పంట పొలంలో పడినటువంటి పంటనంతా కూడా తీసుకెళ్ళి ద్వారకామయి ముందు పోసి బాబా మీరు తీసుకోగా మిగిలింది నా కుటుంబ అవసరాల కోసం వాడుకుంటా అని చెప్పి ఆ విధంగా తన సంపదనంతా పడినటువంటి పంటనంతా కూడా తీసుకెళ్ళి బాబా ముందు పోసేటువంటి వారు. ఎంత గొప్ప సమర్పణ భావన అంటే తన యొక్క మనస్సు, తనువు, ధనము అన్నీ కూడా బాబా చరణాలకు సమర్పించినటువంటి గొప్ప ధన్యజీవి బాలాజీ నెవాస్కర్. వారసత్వంగా పిల్లలకు భూములు ఇస్తారు, సంపదలు ఇస్తారు, అనేక వైభోగాలు ఇస్తారు. కానీ బాలాజీ నెవాస్కర్ ఈ వారసులకు గొప్ప వరాన్ని ఇచ్చి వెళ్ళాడు. అదే షిరిడీలో ద్వారకామయిలో ఉండేటువంటి ఆ గోధుమల బస్తాను ఏర్పాటు చేసేటువంటి ఒక అవకాశం ఎవరికి వస్తుంది? నిజంగా ఆనాటి సాయి భక్తులకు బాబా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి వస్తువులను ఇచ్చాడు. కానీ వీరితో పాటు శ్రీరామనవమికి ఈ జెండాలు ఇచ్చేటువంటి నానాసాహెబ్ నిమోన్కర్, అదేవిధంగా దాము అన్న కుటుంబాలు కూడా ఆ కుటుంబాలు కూడా వాళ్ళ వారసులు కూడా నిజంగా ధన్యులని చెప్పాలి. ఇప్పుడు మనము బాలాజీ నెవాస్కర్ గృహంలోకి మనం వెళ్దాం. అక్కడ జరిగేటువంటి ఈ గోధుమలు షిరిడీకి పంపిస్తున్నారు కదా, ఆ దృశ్యాలను మనం కూడా చూద్దాం. ఏ విధంగా వీరు పూజ చేస్తారు, ఏ విధంగా గోధుమలను సంస్థానానికి పంపిస్తారనేటువంటిది చూసిన తర్వాత వారి గృహంలో ఉన్నటువంటి అనేక విశేషాలను మీకు చెప్తాను. అదేవిధంగా ఈ నెవాసాలో ఉన్నటువంటి విశేషాలను కూడా మీకు తెలియజేస్తాను. ముందు మనం గృహంలోకి వెళ్దాం. ఇప్పుడు మనం బాలాజీ నెవాస్కర్ గృహంలోకి వచ్చాం. నాతో పాటు ఉన్నారు అమ్మ బాలాజీ నెవాస్కర్ 4వ తరానికి ఇంటికి కోడలుగా వచ్చారు. వీరి పేరు శకుంతల. అమ్మ ప్రణామ్ కరు శకుంతలాజీ. అదేవిధంగా మీకు ముందు పరిచయం చేసినట్టు దత్తాత్రేయ గంగాధర్జీ, వారి యొక్క ధర్మపత్ని సునీత. వీరే ఇప్పుడు బాలాజీ నెవాస్కర్ వారసులు.
ప్రతి ఏడాది కూడా షిరిడీలో ద్వారకామాయిలో మార్చేటువంటి గోధుమల బస్తాను ఎంతో శాస్త్రోక్తంగా ఇక్కడ పూజలు నిర్వహించి వారు పంపించడం జరుగుతుంది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గోధుమల బస్తాను మనం ద్వారకామాయిలో చూస్తాం, కానీ అసలు దాని వెనకాల ఉన్నటువంటి కథ ఏమిటి అనేటువంటి విషయాన్ని సాయి టీవీ ద్వారా మనం సాయి గురుకులంలో అనేక సందర్భాల్లో బాలాజీ నెవాస్కర్ గురించి వినడం జరిగింది. అయితే ఈరోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈ ఇంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ హండీ, బాలాజీ నెవాస్కరు బాబాకు ఇలాంటి హండీలు, ఇవి వంట వండుకునేటువంటివి, ఇత్తడితో చేసినటువంటి గిన్నెలు. 3 గిన్నెలు ఇస్తాడు. అందులో 2 గిన్నెలు మనము సంస్థాన్ మ్యూజియంలో చూస్తాం. దీన్ని బాబాయే స్వయంగా బాలాజీ నెవాస్కర్ నెవాసాకు వెళ్ళేటప్పుడు, చాలా రోజులు షిరిడీలో ఉండి నెవాసాకు వెళ్ళేటప్పుడు ఆప్కా ఏక్ హండీ లేకే జావని చెప్పి ఈ హండీని, ఒక హండీని ఇవ్వడం జరిగింది. బాలాజీ నెవాస్కర్ వారి వారసులకు చెప్పినటువంటి విశేషం ఏమిటంటే ఈ హండీ ఎందుకు ఇచ్చాడు. బాబా దగ్గర ఆల్రెడీ 3 హండీలు ఉన్నాయి కదా, ఆ 3 హండీలో నుంచి ఈ హండీయే ఎందుకు ఇచ్చాడు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. బాబా ఒకరోజు స్వయంగా దాల్ చావల్ అంటే పప్పు అన్నం వండుతున్నప్పుడు ఇందులో బాబా చేయి పెట్టి తిప్పినటువంటి ఆ హండీని, వారి కరస్పర్శతో వండినటువంటి అన్నం స్వయంగా దీంట్లో వండారు. అటువంటి హండీని బాలాజీ నెవాస్కర్కు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ హండీని దర్శించుకునేటువంటి అదృష్టం చాలా సందర్భాల్లో బాలాజీ నెవాస్కర్ వారసులను అడగడం జరిగింది. ఒక్కసారి ఈ హండీని చూడాలి, అదేవిధంగా మీరు గోధుమలు ఏ విధంగా పంపిస్తారో చూడాలి అని అంటే మేమంత ప్రచారానికి ఒప్పుకోము అని అన్నారు. కానీ బాబాయే స్వయంగా అనుగ్రహిస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనం చూస్తున్నటువంటి నిదర్శనం. ఈ హండీని ఒకసారి మనం కూడా చూద్దాం. నాకు రాత్రి వచ్చిన దగ్గర నుంచి ఎంత ఆసక్తిగా ఉందంటే ఈ హండీలో అసలు ఏముంది, వీళ్ళు ఏం పెడతారు, ఇవన్నీ చూడాలనిపిస్తుంది. నిజంగా ఈ హండీ తెరవగానే ఉన్నటువంటిది బాబా ప్రసాదం, బాబా ఊది. ఆ రోజు బాబా అనేక సందర్భాల్లో బాలాజీ నెవాస్కర్కు ఊది ఇచ్చి ఉంటారు. ఆ ఊది యొక్క మహిమ ఈ కుటుంబానికి తెలుసు. మీరందరూ కూడా సచ్చరితలో ఊది మహిమలో ఈ కుటుంబానికి జరిగినటువంటి లీలను మీరు చూసే ఉంటారు కదా. బాలాజీ నెవాస్కర్ సంవత్సరికం అప్పుడు 100 మందిని భోజనానికి పిలిస్తే దాదాపు 500-600 మంది వస్తారు. ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు బాలాజీ నెవాస్కర్ భార్యకు వచ్చినటువంటి తలంపు, బాబా ఈ భోజనం మాది కాదు, నీకు ఎంతో సేవ చేసినటువంటి బాలాజీ నెవాస్కర్ సంవత్సరికానికి సంబంధించినటువంటిది, ఆ భోజనానికి లోటు లేకుండా చూడని చెప్పి బాబాను ప్రార్థించి బాబా ముందు ఉన్నటువంటి ఊదిని తీసుకెళ్లి అన్నం పైన అదేవిధంగా వంట పాత్రల పైన చల్లితే వడ్డించగా మరొక 100 మందికి ఆ రోజు భోజనం మిగులుతుంది. అంత అద్భుతమైనటువంటి లీలను చూశారు కాబట్టి ఇందులో ఊది ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఎంతో ప్రేమతో ఇస్తారు కదా గోధుమలను. ఈ హండీలో వీరు నిల్వ చేసుకునేటువంటిది ఏమిటో తెలుసా, ఇగో ఈ గోధుమలు. నిజంగా ఎంత అదృష్టవంతులు కదా. అంటే బాబా ఇచ్చినటువంటి సౌభాగ్యం. ఇప్పటికీ కూడా వీరు ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, ఒక సాధారణమైనటువంటి గృహం. కానీ మీ సర్వస్వం ఏమిటంటే ఇగో బాబా మాకు ఇచ్చినటువంటి ఈ గోధుమలు ఇచ్చేటువంటి అవకాశం ఉందే, ఇదే మాకు సర్వస్వం. అంతేకాదు మాకు అష్టైశ్వర్యాలు కాదు, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే మా వద్ద ఉండేటువంటిది ఈ ఊది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా ఈ హండీ అదృష్టం చేసుకుంది. బాబా కరస్పర్శ తగిలినటువంటి హండీ ఇది. నిజంగా ఈరోజు దీన్ని తాకేటువంటి అదృష్టం. మీరందరూ కూడా సాయి టీవీని అదేవిధంగా సాయి గురుకులం ప్రేమించేటువంటి వాళ్ళ యొక్క హస్తాలన్నీ కూడా దీనిపైన అదృశ్యంగా బాబా వేయించారని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే నాకంటే ఎక్కువ తాపత్రయం మీకు ఉంటుంది కాబట్టి దీని గురించి ఇప్పుడు మనము వీరిని అడిగి తెలుసుకుందాం. ये जो हंडी है वो बालाजी पाटिल उधर लेके जाते थे शिरडी में। ऐसा और 2 हंडी उधर म्यूजियम में रखा हुआ है और बाबा खुद ही इसमें दाल खिचड़ी बनाते थे। इसके ऊपर उनका नाम भी लिखा हुआ है। उधर जो हंडी उसके ऊपर भी वही नाम है, बालाजी पांडुरंग जाईगुड़े।
सरनेम जायगुड़े था और नेवासा के रहने वाले थे, इसलिए बाबा उनको नेवासकर बुलाते थे। जैसे चांदोर के रहने वाले उनको चांदोरकर बुलाते थे, निमोन के रहने वाले उनको निमोनकर बुलाते थे, वैसे नेवासा के रहने वाले थे इसलिए इनको नेवासकर बुलाते थे। उनका सही असली सरनेम था जायगुड़े। नेवासकर जी इधर से कैसा गया शिरडी, कैसा उनको बाबा मालूम पड़ा? हाँ, बाबा कुछ दिन इधर 6 महीने रहे थे इधर नेवासा में। हाँ, उस टाइम बाबा थोड़ा इधर उनके संपर्क में आ गए बालाजी पाटिल नेवासकर। हाँ, इसलिए हाँ, और उनको थोड़ा उनका ऐसा कुछ भक्ति ये लग गया। उन्होंने गरीब आदमी नहीं है बालाजी नेवासकर, उनको 400 एकड़ जमीन है। हाँ, वो पूरा छोड़ के पूरा छोड़ के उधर गए। उनको बाबा क्या कुछ चमत्कार दिखाया, कुछ हो गया होगा। वो नहीं उधर गया। हाँ, उधर चुपचाप पे नहीं बैठा, वो पूरा रोड को क्लीन करा, पूरा साफ सफाई कर रहे थे। उतना भक्ति कैसा है आपको? एक तो क्या है, पहला जो किसान है वो अपना जमीन छोड़ता नहीं, और दूसरा जो है अभी बाबा के इधर आशीर्वाद है तो ये जगह छोड़ने को डिले नहीं करता। हाँ, वही वरदान ये समझो ना, वो बालाजी पाटिल और बाबा का ऐसा कुछ पिछले जन्म का भाग्य होगा अपना लिखा हुआ, तभी हमको ये मिला। तो खेती में जितना भी फसल हुआ ये करते थे, उसका जितना भी अनाज होता था पूरा के पूरा लेके जाते थे उस टाइम द्वारका माई में बालाजी पाटिल, और उधर द्वारका माई में पूरा खाली कर देते थे। उसमें से बाबा को जितना लगता है उतना लेते थे, बचा हुआ वापस वो घर पे लाते थे, और उसको प्रसाद समझ के वो अपना गुजारा करते थे। నిజంగా ఎంత ధైర్యము సాహసం ఉండాలి కదా. ఈ కేతిలో పండినటువంటి అంటే పొలంలో పండినటువంటి పంటంతా కూడా షిరిడి ఏమి పక్క గ్రామం కాదు, ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది షిరిడి ఇక్కడి నుంచి బల్లల్లో ధాన్యాన్నంతా తీసుకొని ద్వారకామయిలో పెట్టేసి, బాబా నీకు ఎంత కావాలో అంత తీసుకో, మిగిలింది నాకు ఇవ్వు అని చెప్పి అన్నాడంటే నిజంగా ఎంత అదృష్టం ఉంటే, నిజంగా ఎంత సాహసం బాలాజీ నివాస్కర్ది కదా. ఈరోజు మనం సంపాదించేటువంటి సంపాదనలో బాబా ఇగో నీకు సంపాదించినటువంటి దాంట్లో ఒక 0.5% 0.5% లేకపోతే 2% బాబా నువ్వు కోరుకున్నట్టు శ్రద్ధాసబూర్యం ఇస్తా అని చెప్పి మనం అంటామా? బాబాకు మన సంపాదన అంతా సమర్పణ చేసి, బాబా నువ్వు ఎంతలో బ్రతుకుమంటే నేను అంతలో బ్రతుకుతాను, ఇదంతా నీదే అని చెప్పి మనం అనగలుగుతామా? నిజంగా బాలాజీ నివాస్కర్ భక్తి చాలా గొప్పది. బాలాజీ నివాస్కర్ లాంటి భక్తులు ఉన్నారు కాబట్టే బాబా యొక్క వైభవం పెరిగింది. ఈరోజు బాబా యొక్క గొప్పదనం తెలుసుకోవడానికి బాలాజీ నివాస్కర్ లాంటి భక్తుల జీవితాలను మనము చదవాల్సి ఉంటుంది. శ్రీ సాయి సచ్చరితలో హేమాడ్ పంత్ రాస్తారు, శ్రీ సాయి బాబా ధూప్గావ్ నుంచి కొన్ని రోజులు దాదాపు సచ్చరితలో రాసిన దాన్ని బట్టి 6 మాసాల పాటు నివాసాలో ఉన్నారని చెప్పి చెప్తారు. అందుకనే బాలాజీ నివాస్కర్కు బాబాతో అంత అనుబంధం ఏర్పడింది. నిజంగా బాబా నివాసాకి ఎందుకోసం వచ్చిందని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా బాబా బాలాజీ నివాస్కర్ కోసమే నివాసా వచ్చారని చెప్పి అనిపిస్తుంది. ఈ నివాస ఆషామాషి గ్రామం కాదు, నివాసాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అమృతాన్ని పంచాల్సినటువంటి సమయంలో రాక్షసులకు దేవతలకు మధ్య వైరం ఏర్పడ్డప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించి ఇక్కడ అమృతాన్ని పంచుతాడు. రాహువు మారువేషంలో వచ్చి దేవతల బంతిలో కూర్చుంటే రాహును వధిస్తాడు. రాహు యొక్క మొండాన్ని తన పాదాల దగ్గర పెట్టుకొని ఆ శిరస్సును వధిస్తే రావురిలో పడుతుంది. అంత విశిష్టత ఉంది. అంతేకాదు జ్ఞానేశ్వర్ మహారాజు జ్ఞానేశ్వరిని ఇదే గ్రామంలో సంపూర్ణం చేయడం జరిగింది. స్వామి సచ్చిదానంద జ్ఞానేశ్వర్ మహారాజు చెప్తుంటే స్వామి సచ్చిదానంద ఇక్కడ ఆ జ్ఞానేశ్వరిని పరిపూర్ణం చేయడం జరిగింది. ఇంత పుణ్యనేల నివాస. నివాసకు పూర్వనామము నిధి నివాస్ అని పేరు. ఇక్కడ కుబేరస్వామి తన నిధిని పెట్టారని అంటారు. అందుకనే బాబా తన అవతార ప్రస్థానంలో భాగంగా ధూప్కేడా నుంచి నివాసా వస్తారు. నివాసాలో 6 నెలల పాటు ఉండి, ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు రాక్షసుల వల్ల ఇబ్బంది లేకుండా, ఈ లోకానికి ఇబ్బంది లేకుండా మోహిని రూపం ధరించి అమృతాన్ని పంచారో, బాబా కూడా మనుషుల్లో ఉన్నటువంటి రాక్షస గుణాలను నివారించడానికి బాబా ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఎంతో నిబద్ధతతో కూడుకున్నటువంటి భక్తుణ్ణి,
మనం బాబా ప్రస్థానాన్ని చూసినట్టయితే వారి యొక్క ప్రస్థానం ముందుకు సాగడానికి కావలసినటువంటి భక్తులను వారే ఏరి కోరి రప్పించుకున్నారు. అటువంటి భక్తుల్లో బాలాజీ నివాస్కరు అగ్రగణ్యుడు. ఇక్కడి నుంచి షిరిడీకి బాబాతో పాటు వెళ్ళి దాదాపు అక్కడ వెళ్ళినప్పుడల్లా 6 నెలలు 8 నెలలు 9 నెలల కాలం కూడా షిరిడీలోనే ఉండేటువంటి వారు. బాబా వచ్చినటువంటి తొలినాళ్లలో బాబా యొక్క మహిమ ఎవరికీ తెలియదు. వారు నడిచేటువంటి వీధులన్నీ కూడా అపరిశుభ్రంగా ఉండేటివి. అపరిశుభ్రంగా ఉన్నటువంటి వీధులన్నింటినీ కూడా బాలాజీ నివాస్కర్ శుభ్రపరిచేటువంటి వారు. గతంలో కూడా నేను సాయి గురుకులంలో చెప్పాను. చాలామంది అడిగేటువంటి వాళ్ళు బాలాజీ నివాస్కర్ నువ్వు శుభ్రపరుస్తున్నావు, తెల్లారేసరికి అది మళ్ళీ అలానే ఉండిపోతున్నాయి, అందరూ కూడా అపరిశుభ్రం మలాలను అక్కడ విసర్జిస్తున్నారు అంటే నాకు ఇవి మలాలుగా లేకపోతే అవి దుర్గంధం వచ్చేటువంటి విసర్జనలుగా నాకు కనిపించవు. ఈ దారి వెంట నేను ఊరుస్తున్నప్పుడు ఆ దారిలో ఉన్నటువంటి బాబా చరణాలే నాకు కనిపిస్తాయి. బాబా చరణాల సుగంధం మాత్రమే నాకు సువాసనలు వెదజల్లుతుంది. ఈ దుర్గంధంతో నాకు పని లేదు. నేను బాబా యొక్క అడుగుల సవ్వడిని నేను వింటాను ఈ శుభ్రం చేసేటప్పుడు అని చెప్పడం జరిగింది. అంత గొప్ప భక్తుడు బాలాజీ నివాస్కర్. ఈరోజు మనం ఇక్కడికి రావడం, ఇక్కడ మనం ఏదైతే షిరిడీకి గోధుమలను పంపిస్తారో ఆ కార్యక్రమంలో ఆ పూజను మనం చూసేటువంటి అదృష్టం ఈరోజు మనకు కలిగింది. నిజంగా ఇది మనందరికీ కూడా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. मैं अंधा हूँ बंधा आपका, मैं अंधा हूँ बंधा आपका, मैं अंधा हूँ बंधा आपका, मुझको प्रभु दिखलाना, मुझको प्रभु दिखलाना। साईं रहम नजर करना, बच्चों का पालन करना। बाबा रहम नजर करना, बच्चों का पालन करना। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। शिरडी माझे पंढरीपुरा, साई बाबा रामावारा, बाबा रामावारा, साई बाबा रामावारा। शुद्ध भक्ति चंद्रभागा, भाव पुंडलीका झागा, पुंडलीका झागा, भाव पुंडलीका जागा। याहू याहू अवघे जाना, करू बाबांसी वंदना, साईं से वंदना, करू बाबांसी वंदना। गणू मने बाबा साई, दाव पाव माझे आई, पाव माझे आई, दाव पाव माझे आई। गलीन लटांगण वंदीन चरणा, डोळ्यान पाहिन रूपा तुझे, प्रेमे अलिंगनानंद पूजिन भवे मुवालितो हन्मे नमः। त्वमेव माता पिता त्वमेव बन्धु सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। कायेन वाचा मनसेन्द्रियेण बुद्ध्यात्मना प्रकृति स्वभाव करोमि यच्चत् सकलं तस्मै नारायणायेति समर्पयामि। अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिका वल्लभं जानकी नायकं रामचन्द्रं भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे। श्री गुरुदेव दत्त अखिलांड कोटि ब्रह्मांड नायक, राजाधिराज योगी राजा परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
दास गणु कहे अब क्या बोलूं, दास गणु कहे अब क्या बोलूं, दास गणु कहे अब क्या बोलूं। थक गई मेरी रसना साई, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। आ आ आ रामा श्री साई रामा, राम 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 साई रामा। బాలాజీ నివాస్కరు గోధుమలు అర్పణం చేయగా ఆ బాల గోపాలమంతా కడుపార భుజించగా, కడుపార భుజించగా సాయి రాముడు సంతుష్టుడై సంబరపడెను, సాయి రాముడు సంతుష్టుడై సంబరపడెను। ఎంతటి దయగలవాడు ఈ కలియుగ సాయి రాముడు, రాముడు సాయి రాముడు। సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్। ఆ ఆ ఆ రామ శ్రీ సాయి రామ, రామ 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 సాయి రామ। శ్రీ బాలాజీ నివాస్కర్ గృహము ఇప్పటికీ కూడా ఎంత సజీవంగా ఉందంటే మనం సచ్చరితలో చదువుతాం. ఒకరోజు బాబా సర్పరూపంలో, పాము రూపంలో బాలాజీ నివాస్కర్ ఇంటికి వస్తారు. అదేవిధంగా ఇక్కడ ఇదే కొట్టం, పశువుల కొట్టం ఆ రోజు కూడా ఉండేది. ఈ పశువుల కొట్టంలో పెద్ద భయంకరమైనటువంటి పాము, కొట్టంలో ఉన్నటువంటి పశువులు కూడా అల్లాడిపోతూ ఉంటాయి. బాలాజీ నివాస్కర్ మాత్రము ఎంతో ధైర్యంగా వచ్చి, సాక్షాత్తు వచ్చినటువంటిది సద్గురు శ్రీ సాయిబాబానే, మీరేం కంగారు పడొద్దని చెప్పి వారు ఇంట్లోకి వెళ్ళి ఒక గిన్నె నిండా పాలు తీసుకొచ్చి పాముకు పెడతారు. పాము ప్రశాంతంగా దాన్ని తాగి వెళ్ళిపోతుంది. ఆ రోజు పాము వచ్చినటువంటి చావిడియే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ పశువుల కొట్టం. బాబా యొక్క ఉనికిని ఆ రోజు భక్తులు ప్రతి జీవ జంతువుల్లో చూసేటువంటి వారు. బాబా చెప్పినటువంటి ఒకే ఒక మాట, నేను కేవలం ఈ ఆకారానికి, ఈ రూపానికి మాత్రమే నేను పరిమితం కాదు, నా అనేక రూపాల్లో నేను వసిస్తూ ఉంటాను, మీకు కనిపించేటువంటి ప్రతి రూపంలో కూడా నన్నే దర్శించండి అనేటువంటి మాటను బాలాజీ నివాస్కర్ ఎంత గట్టిగా పట్టుకున్నారో చూడండి. పాము క్రూరమైనటువంటి జీవే, భయంకరమైనటువంటిది, అయినా సరే అందులో బాబా స్వరూపాన్ని చూశారు కాబట్టి అంత పెద్ద సర్పం, ఇంతలా ఉందని చెప్తున్నారు సర్పం. ఆ సర్పము పాలు తాగేసి శాంతించి అది వెళ్ళిపోతుంది. అంటే బాబా చెప్పినటువంటి మాటలను, వారు చెప్పినటువంటి బోధను ఆ రోజు భక్తులు ఎంత శ్రద్ధగా పాటించేటువంటి వారనడానికి ఈ సంఘటన కూడా ఒక నిదర్శనం. ఈరోజు నిజంగా చాలా శుభదినం.
ఆనందకరమైనటువంటి రోజు. నిన్న రాత్రి ఇక్కడికి వచ్చి ఇదే ప్లేస్లో హాయిగా చక్కగా ఆరుబయట ఇక్కడే పడుకోవడం జరిగింది. ఈరోజంతా కూడా వారు గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం, బాబా దేవాలయం, అదేవిధంగా వారి పంట పొలం ఇదంతా కూడా చూపెట్టడం జరిగింది. బాలాజీ నెవాస్కరు ఎంత గొప్ప భక్తుడంటే బాబా తనకు కావలసినటువంటి వారిని ఏ విధంగా ఎంపిక చేసుకుంటారనడానికి బాలాజీ నెవాస్కర్ మనందరికీ కూడా ఒక నిదర్శనం. బాబాకు మనస్సు, తనువు, సర్వస్వాన్ని ఏ విధంగా సమర్పించాలనేటువంటిది బాలాజీ నెవాస్కర్ జీవితాన్ని చూస్తే తెలుస్తుంది. బాలాజీ నెవాస్కరు తన పొలంలో పండినటువంటి పంట, ఇప్పుడు మనం పొలం చూసాం కదా, ఇప్పుడు చాలా కొద్దిగా ఉంది. ఇంతకుముందు 400 ఎకరాల పొలం వారిది. అందులో పండినటువంటి పంట బాబా వద్దకు తీసుకెళ్ళి బాబా వద్ద పోసేటువంటి వారు. నిజంగా ఏమన్నా చిన్న దూరమా? దాదాపు మనం కారులో బయలుదేరితేనే ఇప్పుడు గంటన్నర సమయం పడుతుంది. బండ్లపైన తీసుకెళ్ళి బాబాకు సమర్పించి, బాబా మీకు కావాల్సినంత తీసుకోండి, నాకేదో కొంచెం ఇస్తే నా కుటుంబ ఆలనా పాలనా కోసం దాన్ని వినియోగించుకుంటా అని చెప్పేటువంటి వారు. అంత గొప్ప వ్యక్తిత్వము బాలాజీ నెవాస్కర్. అందుకనే నేను ఎప్పుడూ కూడా బాబాతో ఉన్నటువంటి భక్తుల గురించి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. బాబా నివాసాలో 6 నెలల పాటు ఇక్కడ ఉన్నారు. ఆ 6 నెలలు ఉన్నటువంటి సమయంలో బాలాజీ నెవాస్కరు బాబాకు సేవ చేయడం జరిగింది. బాబా ఇక్కడ నుండి తను షిరిడీకి వెళ్ళేటువంటి సమయంలో బాలాజీ నెవాస్కరు బాబాతో పాటు షిరిడీకి వెళ్ళారనేటువంటిది ఈ నెవాసాలో ఉన్నటువంటి పూర్వీకులు వారి తర్వాత తరం వాళ్లకు చెప్పినటువంటి విశేషం. బాలాజీ నెవాస్కరు స్వగ్రామమైనటువంటి నెవాసాకు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో ఆ ప్రత్యేకతలన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపెడతాను. కాస్త ఆలస్యమైనా సరే ఈ నెవాసాలో ఉన్నటువంటి మోహినీరాజ్ దేవాలయం, మోహినీరాజ్ దేవాలయానికి సంబంధించి ఒక సంఘటన ఉంటుంది. షిరిడిలో ఉన్నటువంటి అప్ప, ఆ గ్రామాధికారి పైన అవినీతి ఆరోపణలు వస్తే, ప్రభుత్వ సొమ్ము కాజేశాడనేటువంటి ఆరోపణ వస్తే బాబా చెప్తాడు, నెవాసా వెళ్ళు, నెవాసాలో ఉన్నటువంటి మోహినీరాజు యొక్క దర్శనం చేసుకొని అప్పుడు నువ్వు కచేరీకి వెళ్ళు కలెక్టర్ దగ్గరికి అని అంటాడు. ఇక్కడ దర్శనం చేసుకొని కచేరీకి వెళ్తే కలెక్టరు ఆ వ్యక్తిని చూడగానే, అప్పాన్ని చూడగానే, నీ పైన వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని నిరూపమయ్యాయి, నువ్వు వెళ్ళవచ్చు అని అంటాడు. కానీ అప్ప మాత్రం దుఃఖంతో వస్తాడు. ఎందుకు? తన నేరారోపణ రుజువైతే తను రుజువు చేసుకోవడానికి తన దగ్గర ఏమాత్రం ఆధారాలు లేవు. అదే రుజువైతే ఇక నేను జైల్లోనే ఉండాలి, మళ్ళీ షిరిడీకి రాలేనేమో అని చెప్పి బాధతో బాబా దగ్గరికి పోతే బాబా చెప్పినటువంటి ఉపాయం ఎందుకు చెప్పాడు? ఇక్కడ మోహినీరాజ్ ఆలయంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ రాహు యొక్క వధ జరిగింది. రాహు యొక్క దేహము మోహినీరాజ్ పాదాల కింద ఉంటుంది. ఎవరికైతే రాహుపీడ ఉందో, గ్రహపీడలు ఉన్నాయో అటువంటి వారికి ఈ మందిరం దర్శించుకుంటే అవన్నీ తొలగిపోతాయని చెప్తారు. కాబట్టి ఈ నివాసాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ప్రతి ఏడాది కూడా వీరు ఇక్కడి నుంచి గోధుమలను షిరిడీకి పంపిస్తారు. ఆ కార్యక్రమాన్ని ఎంతో శాస్త్రోక్తంగా మనం ఇంతకుముందు చూసాం కదా. ఆ రోజు ఏ విధంగా అయితే బాలాజీ నెవాస్కరు ఎడ్ల బండి పైన గోధుమలను తీసుకెళ్లేవారో, ఇక్కడి నుంచి గోధుమలను తీసుకెళ్లి షిరిడీలో వీరు అప్పగించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి బాలాజీ నెవాస్కర్ కుటుంబ సభ్యులకు, శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి యొక్క అనుగ్రహం ఎప్పుడూ మనపైన ఇలానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని ఉంటుంది. కానీ సమయంతో పాటు ఆర్థిక వనరులు, ఇటీవల కాలంలో కొంత నిరుత్సాహం వచ్చినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే సాయి గురుకులం 3 ఎడిషన్స్, అంటే మొదటి ఎడిషన్ 3000 కాపీలు, రెండో ఎడిషన్ 2000 కాపీలు, మూడో ఎడిషన్ 1500, మూడో ఎడిషన్ మరొక 2000 కాపీలు వేయిస్తే ఫస్ట్ ఎడిషన్ కాపీలు ఇంకా 1500 మన ఆఫీస్లోనే ఉన్నాయి. సెకండ్ ఎడిషన్ ఇంకో 1000 ఉన్నాయి. థర్డ్ ఎడిషన్ ఇంకొక 700 ఉన్నాయి. అంటే పూజకు కట్టినటువంటి వాళ్లకు దాన్ని ప్రసాదంగా ఇవ్వడం తప్ప ఎవ్వరూ కూడా కనీసం చదివినటువంటి వారు ఈ పుస్తకం బాగుంది, నాకు తెలిసినటువంటి ఒక సాయి బంధువు ఉన్నాడు, తెప్పించుకొని వాళ్ళకు కూడా ఒకటి ఇద్దామే అనేటువంటిది ఎవ్వరికీ ఆలోచన రాలేదు. అందుకనే ఎంత చెప్పినా ఏమి లాభము? దానిని ఆస్వాదించి 10 మందికి పంచడం వల్లనే కదా బాబా యొక్క అంతరంగాన్ని మనం అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే, అంటే హైదరాబాద్ నుంచి దాదాపు 600 కిలోమీటర్ల దూరం ప్రయాణం,
ప్రయాణానికి అయ్యేటువంటి ఖర్చు, ఇక్కడ రకరకాలైనటువంటి అవసరాలు ఇవన్నీ ఉంటాయి. వీటిని కనీసం ఎవ్వరూ కూడా ఎంకరేజ్ చేయరు. ఇది జీవితకాలము అనేక మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం. కనీసము ఒక్క మెసేజ్ కూడా పెట్టరు. ఏదైనా కార్యక్రమం బాగుందంటే బాగుందని ఒక్క మెసేజ్ కూడా పెట్టరు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బాబా మనకు ఒక బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యతను పరిపూర్ణంగా సమర్థవంతంగా నిర్వహించాలి. మనుషులం కాబట్టి అప్పుడప్పుడు కొంత నీరసం వస్తుంది, కొంత అనాసక్తి కలుగుతుంది, ఏం చేసినా ఏం లాభంలే అనేటువంటి నిరుత్సాహత వస్తుంది. అయినా సరే బాబా ఎనర్జీని తట్టిలేపుతూ ఉంటాడు. అసలు ఎన్నో రోజులుగా అనుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రారంభింపజేసి ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేయాలని ఉంది. నాగ్పూర్లో అనేక మంది భక్తులు ఉన్నారు, ముంబైలో అనేక మంది భక్తులు ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. వీళ్ళందరిపైన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, వారి గృహాలను మీకు దర్శింపజేయాలని ఉంది. కానీ దానికి తగ్గటువంటి ఆర్థిక వనరులు లేకపోతే బాబా కూడా ఏం చేయలేడు. బాబా చాలా సందర్భాల్లో చెప్తా, బాబా ఏది కూడా రాత్రి తెచ్చి మన దగ్గర పెట్టడు. దానికి కావలసినటువంటి సహకారాన్ని చాలామందికి అవకాశం ఉంటుంది. సార్, మీరు ఏదన్నా ఒక ప్రోగ్రాం చేయదలుచుకుంటే, ముంబై వెళ్ళదలుచుకున్నారు, ముంబైకి ఎంత ఖర్చు అవుతుంది, ఒక ప్రోగ్రాం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక 5,000 అవుతుందా, 10,000 అవుతుందా, దాన్ని మేము స్పాన్సర్ చేస్తామని చెప్పి ముందుకు వస్తే ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ బాధ్యత మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే బాబాకు సంబంధించినటువంటి మార్గంలో మరొక తరం మారిందనుకోండి, వీళ్ళ పిల్లలు ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఆ తరం వచ్చిన తర్వాత ఈ ఇల్లు ఎందుకని చెప్పి కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని ముందుకు కొనసాగించకపోవచ్చు. ఇటువంటి వాటి అన్నింటినీ కూడా మనము భద్రంగా పొందుపరుచుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందా లేదా? కేవలం బాబా అంటే షిరిడి, బాబా అంటే మందిరం, బాబా అంటే హారతి, బాబా అంటే ప్రసాదం, ఇది మాత్రమే కాదు కదా, ఇది మహాప్రసాదం. కొన్ని తరాల వారు ఈ వీడియో యూట్యూబ్లో ఉంటే కొన్ని తరాల వారు దీన్ని చూడగలుగుతారు. ఒక గొప్ప ఎడ్యుకేషన్. ఒక భక్తుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలనేటువంటి దానికి ఆ రోజు ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక నిదర్శనం. మరి ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేయాలంటే, ఒక పుస్తకం ప్రింట్ చేయడం అంటే దాదాపు ఒక 2-3 లక్షలు ఖర్చు. ఒక ప్రోగ్రాం చేయాలంటే కనీస దారి ఖర్చులు, వసతి ఖర్చులు అనేటువంటివి ఉంటాయి కదా. ఇంత దూరం వచ్చిపోవాలంటే ఖచ్చితంగా డీజిల్కి ఒక 10-12 వేలు అవుతుంది కదా, టోల్ ట్యాక్స్ ఒక 2,000 అవుతుంది కదా, అకామిడేషన్ అంటే వీళ్ళు బాబాదేవితోటి ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఇబ్బంది లేదు, భోజనానికి ఇబ్బంది లేదు. ఒక మినిమం అయితే ఒక 10-15 వేల రూపాయలు ఖర్చు అవుతుంది కదా ప్రోగ్రాంకు. అంటే చాలా మట్టుకు మనకు బాబా మార్గంలో కూడా మనము సాయి టీవీని ఎలా ఆస్వాదిస్తున్నామంటే ఆయాచితంగా వస్తుంది కాబట్టి మనం ఆస్వాదిస్తున్నాం. కానీ సాయి టీవీలో ఒక ప్రోగ్రాం చేయడం అనేటువంటిది ఆయాచితం కాదు, దానికి అనేక వనరులు కావాలి. సాయి టీవీ యూట్యూబ్లో కానీ లేకపోతే మీ టీవీ సెట్లలో రావడానికి అది ఆయాచితం కాదు, దానికి ఎన్నో వ్యయ ప్రయాసలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ మీరు ఎంకరేజ్ చేస్తారని, కనీసం ఎక్కువ అవసరం లేదు, ఒక 50 మంది ముందుకు వస్తే ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయాలనేటువంటిది నాకు ఆశగా ఉంది. ఆ ఆశను తీర్చమని చెప్పి మిమ్మల్ని నేను అడగను, బాబానే అడుగుతున్నాను. కార్యక్రమాలు చేయించడానికి బాబా సిద్ధంగా ఉన్నారు, చేయడానికి బాబా ఇచ్చినటువంటి శక్తితోటి నేను సిద్ధంగా ఉన్నాను. ఓం శ్రీ సాయిరామ్.